అది ఉంటే అసలు పొలిటికల్‌గా టర్న్ అవుదాం అని అనుకున్నారు కదా! నాకు తెలిసి. నేను వద్దని చెప్పానండి. అప్పటికి రాజశేఖర్ గారి దగ్గర నుంచి మనుషులు ఎక్కువ రావడం. ఆయన ఒకటే కాదు ఇంకా కొన్ని పార్టీస్ నుంచి వచ్చారు. ఈయనకి రాజశేఖర్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టము. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ అని కదా, రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టం. ఆయన ఇది అప్పుడు అదే ఊరోళ్ళం అంటారు కదా, అది వెళ్ళినప్పుడు అంతా ఆయన సత్తన్న అని ఉన్నారు. సత్తన్న బాగా ఆయన అంటే బాగా ఇష్టం. సో దానికన్నీ వెళ్ళి ముందుకు వెళ్ళిపోతారంట, జనాల్లో కలిసి వెళ్తారంట. సో ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టము. అప్పుడు మొత్తం అందరి దగ్గర నుంచి పొద్దున్న వాళ్ళు వచ్చి 4 o'clock వస్తారు. అంటే వాళ్ళు మన ఇంటికి కొంచెం తెలియకూడదు కదా. సో 3:30, 4 o'clock అట్లా వస్తారు. మనకేంటి అప్పుడే వెళ్ళి పడుకుంటాం. అప్పుడు కింద నుంచి సెక్యూరిటీ ఫోన్ చేశాడు, సార్ ఇట్లా వాళ్ళు వచ్చారు, అట్లా పెద్ద వాళ్ళే వస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ మినిస్టర్గా దిగదిగా ఉన్నారు. సో వాళ్ళు వస్తారు, కింద ఆఫీస్ రూమ్ ఉండింది కదా, కూర్చోబెట్టడం మొహం కట్టుకొని వెళ్తారు. నేను బాబాకి చెప్పాను, బాబా నువ్వు చెయ్యి, సినిమా వదిలి, ఇది ఎప్పుడైనా సినిమా ఆడితే అది దాంతో సంపాదించాం మనము. అంటే పాలిటిక్స్కి వెళ్తే నువ్వు పేద జనాలకి చెయ్యాలి. అంతేగా, నీ పేద జనం చేయాలంటే నువ్వు సినిమాలో వదిలే, నాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఎట్లా ఉంటే నేను బాబాని ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన దగ్గర ఏం లేదు. అప్పుడే చెప్పా, బాబా నాకు ఒక్క పూట అన్నం పెట్టు, నేను తింటా, గంజి పెట్టు, నేను తింటా, నేను ఉంటా, ఒక చిన్న ఒకే రూమ్ ఇల్లు పెట్టు, నేను ఉంటా. ఆ నమ్మకం నాకు ఉండింది. నాకు ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంకా ఒక సింగిల్ రూమ్లో ఉన్నాను చూడండి. నువ్వు మాత్రం పాలిటిక్స్కి వస్తే నువ్వు ఇది మర్చిపోవాలి, నీకు ఫేమ్ అన్నది ఉండదు, ఈ ఫేమ్ నీకు దొరకదు. నీ పాలిటిక్స్లో దిగి నీ మంచి చేస్తే అప్పుడు నీకు పేరు వస్తుంది. అంతే, ఇది చెయ్యి అది చెయ్యి. ఆయన దగ్గర నుంచి 2-3 సార్లు వచ్చేసారు పీపుల్, వచ్చి బాగా వెళ్ళి చెప్పాను, మీరు అదే అయినట్టు చెప్పండి, చెప్పి ఇట్లా ఇంకా కొన్ని సినిమాలు బ్యాలెన్స్ ఉంది, అది చేసుకొని వదిలేసి మీ దగ్గర వస్తానండి. నాకు తెలిసి బాబా కాంగ్రెస్ అంటే బాగా ఇష్టం అని, నువ్వు చేరితే కూడా నువ్వు దాంట్లోనే చేరుతావు, నువ్వు వెళ్ళి చెప్పేసిరా బావా అని చెప్పాను. సరే సరే అని తల ఉప్పుకొని వెళ్ళారు. నేను టీవీ చూస్తున్నాను, ఎక్కువ న్యూస్ ఎక్కువ చూస్తున్నాను. దాంట్లో హెడ్లైన్స్ ఏమంటారు, ఏం న్యూస్ అని వేస్తారు, బ్రేకింగ్ న్యూస్ రియల్ స్టార్ శ్రీహరి కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. అది చూడగానే టక్క మా ఇద్దరికి ఒక పర్సనల్ నెంబర్ ఉంటుంది, నాకు బాబాకి, వేరే ఎవరు ఎత్తరు. అది టక్కని కొడుతున్నా ఫోన్ ఎత్తడు, టక్కని ఫోన్ ఎత్తట్లేదు. ఒక 2 hours టెన్షన్ అయిపోయాను. మళ్ళీ రాజశేఖర్ గారు బయటకు వచ్చి మాట్లాడి బండి అన్నీ చూస్తున్నాను. ఒక సైడ్ ఏమో నాకు మంట పుడుతుంది. అయినా ఇక్కడ సినిమాలు ఒప్పుకున్న సినిమాలు 4-5 సినిమాలు ఉంది. మనిషి చెప్పి కూడా ఏమర్చారు చెప్పి ఇంటికి రాగానే ఎవరైనా ఒక బాబాని ముద్దిస్తారు, అది చేస్తారు కదా, లోపలికి రావడమే తిట్టాను నేను. బుద్ధి ఉందా బాబా, అంత చెప్పి పంపించాను నీకు, ఇప్పుడు ఈ సినిమాలు ఉంది, నువ్వు ఇప్పుడు వెళ్ళి నువ్వు దీని మీద మీటింగ్ అటెండ్ చేయాలి, అన్నీ ఉంది కదా, ఒట్టి అక్కడ చేరేసి వచ్చి నువ్వు సినిమా షూటింగ్ చేస్తుంటే ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు కదా. పిచ్చివాడలా చేసా బాబు, అది తిడుతున్నాను. లేదే, నేను చెప్పడానికే వెళ్తున్నానే, ఆయన అస్సలు మాట కూడా నన్ను మాట్లాడకుండా లోపలికి వెళ్ళగానే తింటారని అడిగారంట. లేదు సార్ తినేసి వచ్చాను, ఏదో చెప్పారంట. మళ్ళీ బయటికి తీసుకొని వచ్చారంట, అందరి ముందు ఒక టవల్ కప్పేసి ఇట్లా చేసి శ్రీహరి మన కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారని చెప్పేసరే, నాకు నోరు ఏం రాలేదే, ఆయన చెప్పేసిన తర్వాత ఏం మాట్లాడుతూ నాకు అసలు ఏం అర్థం కాలేదే అని అట్లా జరిగిపోయిందే అంటున్నారు. ఇంకేం చేస్తాము. మినిస్టర్ క్యాండిడేట్ శ్రీహరి గారు, మినిస్టర్ క్యాండిడేట్ కంటిపా మినిస్టర్ క్యాండిడేట్ అప్పుడు అడిగారట ఆయన, నీకు ఏదైనా కావాలంటే అడుగు, ఏదైనా కావాలంటే అడుగు, లేకపోతే మినిస్ట్రీ పోస్ట్ ఏదైనా కావాలంటే అడుగు, నీకేం కావాలంటే అది చేస్తానని ఏం చెప్పారంట. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, ఏమొద్దన్నా మీ ప్రేమ ఒక్కటి చాలన్నా అని చెప్పి వచ్చేసారంట. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఆ 2 పెట్టెలో ఎంత డబ్బులు ఉంటుందో ఏమో అనుకున్నా. కానీ బాగా తిరిగామండి, నేను కూడా తిరిగాను. ఒక 6 months దాకా, 6 months కాదు, ఎలక్షన్ ఆయన పోయేదాకా, రాజశేఖర రెడ్డి గారు పోయేదాకా ఎక్కడెక్కడ పొద్దున 4 గంటలకు లేచి వెళ్తామండి. ఇక్కడ లోకల్ దీనికి నేను బావతోటి వెళ్తాను.
రాత్రి 3 గంటలకు వస్తాము, మళ్ళీ పొద్దున 5 గంటకంతా రెడీగా ఉంటారు. ఆటో దీనికి దారిలోనే ఎక్కడైనా హోటల్ ఉంటే చిన్న ఒకటి ఎక్కడ ఉంటే అక్కడ తినడము, తిండి లేకుండా ఉంటాము. అవన్నీ వెళ్ళిన తర్వాత బాబా ఫస్ట్ ఎట్లయినా సినిమాల గురించి మొదలైన తర్వాత కదా దానికి వెళ్తారు. ఇప్పుడు మీరు సినిమా కోసం వచ్చి ఏదో మాట్లాడుతున్నాం చూడండి, అలా అది అయిపోయి తర్వాత ఆయన గురించి మాట్లాడుకొని ఆయన చేసినది అట్లా బాగా తిరిగాము. సూపర్. ఇక్కడ తిరిగాము, అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ చాలా మటుకు తిరిగాము. తిరిగేసి మళ్ళీ మేము మెడ్రాస్లో ఫస్ట్ టైం తమిళ సినిమా ఒప్పుకున్నారు. వేటేకారన్ ఒక సినిమా, వేటేకారన అదే అనుకుంటాను. సినిమా చేసినాము, షూటింగ్ బయలుదేరుతున్నారు బావా. న్యూస్లో వస్తుంది ఇట్లా రాజశేఖర రెడ్డి డోమోర్ అని వచ్చింది. నేనేమో బెడ్లో కూర్చొని ఏ చేతున్నా బాత్రూంలో ఉన్నాము. సడన్గా ఏడుస్తున్నారు ఈయన, శ్రీహరి గారు. ఏంటి బాబా ఏమైంది బాబా, వాళ్ళ ఇంట్లో ఏదో అయిపోయింది, మన పిల్లలకి ఏదో అయిపోయింది. నాకు టెన్షన్ అయిపోయాను. ఏమైంది చెప్పావని ఏడుస్తూనే ఉన్నారు. చెప్పి టీవీ ఆన్ చేయమన్నారు. ఆయనకి ఫోన్ వచ్చింది, ఫోన్ టీవీ ఆన్ చేయవే అన్నారు. టీవీ ఆన్ చేసి అది తెలుగు ఛానల్ పెడితే ఇది పడిపోయింది. హెలికాప్టర్ షూటింగ్ బయలుదేరాలి. వేటేకారన్ తమిళ్ వచ్చి మేకప్ నాకు భాస్కర్ నాకు టికెట్ వేయమని చెప్పారు. నెక్స్ట్ ఫ్లైట్ ఇమీడియట్గా తీసుకుని వచ్చేసారు. వచ్చి అమ్మ ఆయన ఒక వారం మొత్తం చూడాలి ఆయన మొగము, ఎక్కడ షూటింగ్ పోలేదు, తాగేసి వచ్చి వెళ్ళిపోయారు. పిచ్చివాడలా అయిపోయారు. లేకపోతే ఉంటే ఇప్పుడు మినిస్టర్ అయ్యేవారు, మంచి పోస్ట్లో ఉండేవారు. అవును అవును అవును. చాలా విషయాలండి శ్రీహరి గారి జ్ఞాపకాలు, మీ సినిమా సంగతులు, మీ జర్నీ. నాకు తెలిసి 950+ అన్నారు సినిమాలు మీది. నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ చేశారు కొత్తగా. నాకు తెలిసి అది కంప్లీట్ చేస్తారేమో 1000. బుల్లెట్ సినిమా, ఇనాసి పాండియన్ డైరెక్టర్, ఎల్విన్ హీరో, లారెన్స్ ఒక బెస్ట్ క్యారెక్టర్, నాది ఒక 10 minutes క్యారెక్టర్. రివీల్ చేసే స్టోరీని రివీల్ చేసే క్యారెక్టర్. అది జనాలు మీరు ఎట్లా ఒప్పుకుంటారో, ఎట్లా రిసీవ్ చేసుకుంటారని అంటారో దాన్ని బట్టి ఇంకా ముందు స్టెప్ పెట్టాలో లేదా అని తీర్మానించుకుంటాను. ఓకే, అంతేనా? డెసిషన్ తీసుకుంటారు. అదే డెసిషన్ తీసుకుంటాను. ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారో, మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందని. నాకు తెలిసి ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఫోన్స్ వచ్చి ఉంటాయి కదా. చాలా ఇప్పుడు వచ్చి డిస్కో శాంతి శ్రీహరి అని ఒక ఇన్స్టాగ్రామ్ ఒకటి, దీనికి ముందు నా ఇన్స్టాగ్రామ్లో శాంతి శ్రీహరి అని ఉంటుంది. ఇంకా బాబా పేరు కూడా రియల్ స్టార్ అని వేయలేదు, శాంతి శ్రీహరి అని ఉంటుంది. దాంట్లో కూడా ఎక్కువ ఫాలోవర్స్ నేను పెట్టుకోలేదు, నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని చాలా తక్కువ మందినే ఉంటారు, అంటే మా ఫ్యామిలీ మాత్రమే. అది కూడా మా ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. బాబా ఫ్రెండ్స్లో ఒక 2-3 ఉంటారు అంతే. ఇప్పుడు నేను సినిమాగా వస్తున్నాను కాబట్టి దాన్ని కంబైన్ చేయొద్దు అని చెప్పేసి డిస్కో శాంతి శ్రీహరి ని ఇన్స్టాగ్రామ్లో కొత్త పేజ్ ఒకటి, సోషల్ మీడియాలో కొత్తగా. అవును, మీరు ఏదైనా కమెంట్ చేయాలంటే అక్కడ చెప్పొచ్చు, కమెంట్ చేయొచ్చు. సినిమా రిలీజ్ తర్వాత లేదా ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఏదైనా అభిప్రాయం చెప్పాలనుకుంటే దానికి చేయండి. దాంట్లో డిస్కో శాంతి శ్రీహరి చేయమంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మిమ్మల్ని ఇలా కలుసుకొని తెలుగు ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులకి మరొకసారి మిమ్మల్ని ఇలా చూపించడం, మీతో జ్ఞాపకాలని పంచుకున్నందుకు మాతో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. నేను కమ్బ్యాక్ ఇస్తున్నాను, అంటే ఐఎమ్ కమింగ్ బ్యాక్. మీరు డిస్కో శాంతి శ్రీ తీసుకుంటారో లేకపోతే మిస్టర్ శ్రీహరి గారు తీసుకుంటారో, నా మీద ప్రేమ ఉంటే ఆ సినిమా వెళ్ళి చూడండి. నాది ఒక 10 minutes వచ్చే క్యారెక్టర్, అది ఫస్ట్ సినిమా కాబట్టి ఒక ట్రయల్ అనుకోండి. నేను మంచిగా చేసి ఉన్నానంటే కమెంట్ చేయండి. ఒకవేళ నేను చేయకపోతే కూడా మీరు కమెంట్స్ పెట్టి, ఇఫ్ ఐ డూ అదర్ ఫిల్మ్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో శ్రీహరి గారికి ఇచ్చిన ఆ ప్రేమ, ఆదరు అంటారా, లవ్, అదంతా మొత్తం నాకే ఇవ్వండి, తర్వాత నా కొడుకుకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. మీ డబ్బుతోటే ఇంత పెద్ద ఇంట్లో ఉన్నాను, దానికి థ్యాంక్స్. ఎప్పుడు మర్చిపోలేను. నా పిల్లల్ని ఎంత ప్రేమిస్తానో అట్లాగే శ్రీహరి గారి ఫ్యాన్స్ని
ఇంకా నాకు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అభిమానిస్తున్నాను, ఎప్పుడూ అభిమానిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అనిల్.